దేవుని నామమునకు స్తోత్రములు. మీ అందరికీ కూడా ప్రభువు పేరిట వందనములు తెలియజేస్తూ ఉన్నాను. మరి ప్రతి ఒక్క దినములాగానే ఇవాళ కూడా దేవుడు మనతో ఒక మంచి వాగ్దానం ద్వారా ఆయన మాట్లాడబోతూ ఉన్నాడు. కాబట్టి ఈ విన్న వాక్యాలను అనేక మంది పంపించండి. మరి వాళ్ళు కూడా దేవుడు ఎదుగుతూ ఉంటారు, ముందుకు వెళ్తూ ఉంటారు కదా. మనము వాళ్ళని ముందుకి తీసుకెళ్ళడంలో ఒక స్టెప్ అవుతాం మనం కూడా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యం మీ జీవితాలకు ఎంతో అవసరం. కాబట్టి వీటిని విని దీని ప్రకారం మీరు నడుచుకోండి. ఇవాళ దేవుని యొక్క వాగ్దానం మనం చూస్తే కనుక కీర్తనలు 91వ అధ్యాయం మనం తీస్తే కీర్తనల గ్రంథము 91:7 మనం చూద్దాం. 7వ వచనం. అయితే నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ యొద్దకు రాదు అంటున్నాడు. ఇది ఎంత గొప్ప వాగ్దానం మీరు చూస్తున్నారు కదా. ఏమంటున్నాడు? నీ పక్కన 1000 మంది పడినా సరే, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినా సరే అపాయం నీ యొద్దకు రాదు అని దేవుడు చెప్తూ ఉన్నాడు. నిజంగా మనం చాలా భయపడిపోతూ ఉంటాం. మనకు అపాయాలు వస్తాయేమో అని భయపడుతూ ఉంటాం. కానీ దేవుడు అంటున్నాడు, ధైర్యం తెచ్చుకో అంటూ ఉన్నాడు. ధైర్యం తెచ్చుకొని ఉన్నప్పుడు నీకు ఆ అపాయాన్ని ఎదుర్కొనే శక్తి దేవుడు ఇస్తూ ఉంటాడు. ఇశ్రాయేలు ప్రజలు అన్ని లక్షల మంది ఐగుప్తు దేశం నుంచి వాళ్ళు వాగ్దానం దేశమైన కానానికి వాళ్ళు వెళ్ళబోతూ ఉన్నారు. ఏమండి, ఎంత కష్టమో ఆ ప్రాంతంలో. వాళ్ళు మంచి మార్గంలో వాళ్ళు వెళ్తాం లేదు, అడవి ప్రాంతం మార్గంలో వాళ్ళు వెళ్తూ ఉన్నారు. ఎంత కష్టం అండి. అక్కడ నీళ్లు ఉంటాయా? ఆహారం ఉంటుందా? ఏమండి, మంచిగా ఇళ్ళే ఉంటాయా? లేవు. అలాగే వాళ్ళు వెళ్ళేది కాకుండా జంతువులు, వారి యొక్క పశువు మందలు అవన్నీ కూడా వెళ్తూ ఉంటాయి. వాటికి మళ్ళీ ఆహారం కావాలి, వాటికి మళ్ళీ నీరు కావాలి. ఏమండి, అలాగే చిన్న చిన్న పిల్లలు ఉంటూ ఉంటారు. వాళ్ళకి ఏదైనా రోగాలు కానీ సమస్యలు వస్తే చూపించడానికి వైద్యులు ఎవరు లేరు. ఎంత కష్టమైన మార్గం అండి. మనం మా యొక్క ఎలా వాళ్ళు వెళ్ళారు అని ఊహించుకుంటేనే మనం చాలా భయంకరం ఆ మార్గము, అమ్మో అనుకుంటూ ఉంటాం. ఆ శ్రమ, అంత శ్రమ మనకు రాకపోయినా కానీ మన జీవితాల్లో కూడా ఏదో ఒక శ్రమ అనేది ఉంటూనే ఉంటుంది కదా. గొప్ప శ్రమ అవనివ్వండి, చిన్న శ్రమ అవనివ్వండి, ఏదో ఒక శ్రమ అనేది ఉంటూ ఉంటుంది. కానీ దాన్ని చూసి మనం కూర్చుంటే కనుక, అది భయపడుతూ కూర్చుంటే కనుక పనులు జరగవు. ధైర్యం తెచ్చుకొని దాన్ని ఎదిరించాలి దేవుని యొక్క నామంలో కదండి. దేవుని యొక్క నామంలో దాన్ని ఎదిరించాలి. మనము కరోనా టైంలో మరి చాలా ఇబ్బంది పడ్డాం. కరోనా టైంలో మన ఇంటి పక్కన వాళ్ళకి వచ్చింది, మన యొక్క బంధువుల్లో వాళ్ళకి కరోనా వచ్చింది. అనేక మంది చనిపోతూ ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాము. సంఘాలు, చర్చెస్ మరి ఆగిపోయినాయి, వాక్యాలు ఆగిపోయినాయి, ప్రార్థనలు ఆగిపోయినాయి. ఎంత ఘోరపడి ఆ రోజు. ఎక్కడికి బయటికి వెళ్ళడానికి లేదు, వేరే ప్రాంతానికి వెళ్ళడానికి లేదు, ఉద్యోగాలకు వెళ్ళడానికి లేదు. ఎంత ఘోరమండి. అంత ఘోరంలో కూడా ఒకసారి మీరు ఆలోచించండి, దేవుడు మనకి ఎటువంటి అపాయం కలగకుండా చేశాడు. చాలా చక్కగా దేవుని యొక్క బిడ్డలు మాత్రం చాలా సురక్షితంగా ఉన్నారు. ఇంట్లో వాళ్ళు ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. మరి మీరైతే ప్రార్థన చేశారు లేదు, కానీ మేమైతే మంచిగా లాక్డౌన్లో ఇంటికాడే ప్రార్థన చేసుకునే వాళ్ళు కదండి. ఇంట్లోనే ప్రార్థన చేసుకునే వాళ్ళు ఎంత సాధ్యమైనంత వరకు. మన చుట్టుపక్కల అనేక మంది చనిపోయినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఆ రోగం వచ్చి అనేక మంది చనిపోతూ ఉన్నారు. మనము కూడా ఆ రోజుల్లో కొంత భయపడి ఉంటాం. అయ్యో, అంతమంది మన ప్రక్కన, కుడి ప్రక్కన, ఎడమ ప్రక్కన అంతమంది కూలిపోతూ ఉన్నారే, మనం కూడా అయిపోతామేమో అని మనలో చిన్న ఆలోచన వచ్చి ఉంటుంది కదండి. చిన్న ఒక ఆలోచన అనేది వచ్చి ఉంటుంది. అయితే దేవుడు అంటూ ఉన్నాడు, నీ కుడి ప్రక్కన, ఎడమ ప్రక్కన ఎంతమంది కూలినా సరే, నువ్వు కరోనా టైంలో చూసావు కదా, నీ కుటుంబానికి ఎటువంటి ఏది కాకుండా నేను చేశాను. దాన్ని నువ్వు చూడు. ఆ అద్భుత కార్యాలను చూసి విశ్వాసం నుంచి నువ్వు అలాగే ఎటువంటి సమస్య వచ్చినా, ఇంకొకటి ఏదన్నా కరోనా కాకుండా ఇంకొకటి ఏదైనా వచ్చినా కానీ నువ్వేం చేయాలి? ధైర్యం తెచ్చుకొని ఉండాలి. భయపడకూడదు, ధైర్యం తెచ్చుకొని ఉండాలి. నీ ఎడ ప్రక్కన, కుడి ప్రక్కన ఎంతమంది కూలిపోయినా సరే అపాయం నీ ఎంత రాకుండా దేవుడు చేయబోతూ ఉన్నాడు. ప్రార్థించండి. నీ కుటుంబం గురించి, నీ గురించి, నీ పిల్లల గురించి, నీ యొక్క బంధువుల గురించి, అందరి గురించి నువ్వు ప్రార్థించి, ఈ దేశం గురించి ప్రార్థించి, ఎటువంటి యుద్ధాలు అవన్నీ కూడా జరగకుండా ఉండాలని చెప్పేసి ప్రార్థన చేసినప్పుడు
ఇతరుల గురించి కూడా మనం ప్రార్థన చేయాలి. మన కుటుంబం గురించే కాదు, ఇతరులు వారి యొక్క క్షేమం గురించి కూడా, మనం ఇతర దేశాల క్షేమం గురించి కూడా మన ప్రాంతాల్లో జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, వేటగాని యొక్క ఊరిలో నుంచి దేవుడు మనల్ని విడిపిస్తూ ఉంటాడు. సాతాను యొక్క ఊరిలో నుంచి ఆయన మనల్ని బయట నడిపిస్తూ ఉంటాడు. మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీరు ధైర్యం కలిగి దేవుడు ప్రార్థన చేస్తూ కూర్చోండి చాలు. ఆయనే కార్యం జరిగిస్తాడు, ఆయనే అద్భుత కార్యం జరిగిస్తాడు. నువ్వు అద్భుత కార్యం జరిగిన తర్వాత నీ యొక్క ముఖంలో చిరునవ్వు వస్తుంది. వచ్చి దేవునికి స్తుతులు స్తోత్రాలు, దేవుని యొక్క సంఘానికి వచ్చి అర్పణలు అర్పించడము అన్నీ కూడా చేస్తూ ఉంటాం. కాబట్టి దేవుడు అలాగా మనల్ని, మన కుటుంబాన్ని సంతోషపెడుతూ ఉన్నాడు. కాబట్టి నువ్వు దేనికి భయపడవద్దని ధైర్యం తెచ్చుకొని ఉండు. అపాయం వస్తే కనుక, ఒకవేళ అపాయం వస్తుంది అనుకోండి, దానిలోంచి ఎలా బయటపడాలి అనే ఉపాయాన్ని దేవుడికి ఇస్తాడు. అపాయంలో ఉపాయాన్ని దేవుడికి ఇస్తాడు. కాబట్టి మనం భయపడకుండా, ఎంతమంది కూలిపోయినా సరే మనలోకి రాదు, సాతాను యొక్క శోధన రాదు అని విశ్వాసంతో ఉంచండి. ఒకవేళ వస్తే కనుక దాన్ని ఎలా ఎదుర్కోవాలో కూడా మీరు ముందుగానే ప్రిపేర్డ్గా, రెడీగా, సిద్ధంగా ఉండండి అని దేవుడి యొక్క వాగ్దానం సెలవిస్తున్నది. దేవుడి వాగ్దానం దీవించి ఆశీర్వదించిన దాకా ఆమేన్.